రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఘోరికి వ్యతిరేకంగా చాలా మంది బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు. అతను చాలా మంది అమ్మాయిలను మోసం చేశాడని, అదేవిధంగా పూజల పేరుతో డబ్బులు కూడా తీసుకున్నాడని చెప్తూ చాలా మంది బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దాడులు అలానే విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిని తట్టుకోలేక అఘోరి నార్త్కి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా అఘోరితో పాటు శ్రీవర్షిని వీళ్ళిద్దరు కలిసి నార్త్కు వెళ్ళిపోయారు. అండ్ అఘోరి పైన కూడా వరుసగా పోలీసు కేసు అయితే నమోదవుతుంది. పూజ పేరుతో మోసం చేశాడని ఇప్పటికే చాలా మంది అఘోరి పైన కేసు నమోదు చేశారు. అయితే పలు చోట్ల అఘోరిపై ట్రాన్స్జెండర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వరుసగా విమర్శలు పెరగడంతో సోషల్ మీడియాలో అటు మీడియాలో కూడా చాలామంది క్వశ్చన్ చేయడంతో అఘోరి శ్రీవర్షినితో కలిసి కేదార్నాథ్ వెళ్ళిపోయినట్లు కూడా ప్రకటించింది. అదేవిధంగా ఫోన్ నంబర్లు సైతం కూడా మార్చేసినట్లు ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ విషయం పైన పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గౌతమి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. రైట్ గౌతమి, ఇప్పటికే అఘోరి శ్రీవర్షినితో కలిసి కేదార్నాథ్ వెళ్ళిపోయినట్టు, అంటే నార్త్ రీజన్కి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సయ్యద్, ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాము అఘోరి అలియాస్ శ్రీనివాస్ పైన అయితే గత కొన్ని రోజులుగా తీవ్రమైన విమర్శలు అలాగే దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు హిందూ సంఘాలు కావచ్చు, లేకపోతే ట్రాన్స్జెండర్స్ వ్యవస్థ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తన పైన నెగిటివ్ గా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. తను చేసిన అక్రమాలు కావచ్చు, తను చేసిన డబ్బులు దోచుకునే విధానాలు కావచ్చు, అలాగే ఇంకెంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. అండ్ ఇదే కాకుండా అమ్మాయిల్ని మోసం చేసి పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకోవడం కావచ్చు. ఈ రోజు ఆ భార్యలు కూడా తన భార్యని నన్ను కూడా మోసం చేస్తాడు అని చెప్పి వారు కూడా బయటికి రావడం, ఇదంతా కూడా ఇంత తీవ్ర స్థాయిలోని విమర్శలు తలెత్తడానికి మెయిన్ రీజన్ తను చెప్పుకున్న ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని నేను కాపాడడానికి వచ్చాను, గుళ్ళు ధ్వంసం అవ్వకుండా దేవాలయాలు కాపాడడానికి వచ్చాను, గో సంరక్షణ అని చెప్పుకుంటూ ఏదైతే జనాలందరినీ కూడా మభ్యపెట్టి జనాలందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడో, ఈ రోజు అది కాకపోగా ఇలాంటి మోసాలకి తెరదేపడంతోనే జనాలందరూ కూడా తీవ్రమైన విమర్శలు అలాగే దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తినే కాదు, తిలాగి ఎవరైనా సరే ఈ భక్తి ముసుగులో ఎవరు వచ్చినా సరే ఈ రోజు అందరూ కూడా కళాఖండిగా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు నిన్న మనం చూసాం, అందరూ కూడా ఇదే విధంగా ప్రశ్నించడం కావచ్చు, లేకపోతే డిబేట్స్ పెట్టడం, మాట్లాడడం, అవన్నీ కూడా శ్రీనివాస్ వాచ్ చేస్తున్నాడు అన్నది నిన్న తను రిలీజ్ చేసిన వీడియోలో క్లియర్ గా అనిపించింది. ఎందుకంటే తన పైన వస్తున్న మాటలు, పెద్ద ఎత్తున విమర్శలు, అన్నిటికీ కూడా మేము సిద్ధంగా లేము, మా బతుకు మేము బతుకుతున్నాము, మమ్మల్ని వదిలేసేయండి, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, మా వల్ల ఎవరికి నష్టం జరగలేదు కదా, మా వల్ల ఎవరికి కూడా ఎటువంటివి జరగలేదు కదా, మా జోలికి ఎందుకు వస్తున్నారు అని చెప్పి అటు వర్షిని మాట్లాడిన మాట తీరు కావచ్చు, అలాగే శ్రీనివాస్ మాట్లాడిన మాటలు కావచ్చు, ఇద్దరు కూడా ఇక్కడ నుంచి అటు ఏపీ తెలంగాణ వచ్చేదే లేదు. ఈ వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఉన్నామో కేదార్నాథ్, అంటే నిన్న మధ్యప్రదేశ్ లో ఉన్నామని అయితే చెప్పుకొచ్చారు. సో అక్కడి నుంచి ఇప్పుడు మొత్తం నార్త్ సైడ్ మేము ఇక్కడ ఉంటాము అని చెప్తూ ఉన్నారు. అయితే ఇటు ఏపీ తెలంగాణలోనే ఎన్ని మోసాలు చేశాడంటే ఇంకా నార్త్ సైడ్ ఎంతమందిని పెడుతున్నాడు, నార్త్ సైడ్ ఇంకెంతమంది అమ్మాయిల్ని వశపరుచుకున్నాడు, అంటే యూజ్ చేసుకున్నాడు, ఇంకెంతమంది పూజలు చేస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు అన్న విషయాలపైన కూడా ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రెసెంట్ ఇక్కడైతే తను వస్తే అందరూ కూడా తరిమి కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అటు ట్రాన్స్జెండర్స్ వ్యవస్థ కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తన పైన కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఇటు అన్ని సెక్షన్స్ కింద, అంటే వర్షిణిని తీసుకెళ్లిన దగ్గర నుంచి కిడ్నాపింగ్ కేసు కావచ్చు, లేకపోతే ఇటు డబ్బులు తీసుకొని మోసం చేశాడు అన్న కేసు కావచ్చు, అలాగే ఇంకా చాలా కేసులు ఇటు ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళ కేసు పెట్టడం జరిగింది. అండ్ నిన్న అఘోరా అఖాడా నుంచి కూడా తను అఘోరా కాదని చెప్పడం, ఇలా పలు రకాల కేసులు ఒక్కసారిగా దాడి చేయడంతో ఇంకా శ్రీనివాస్ కి అర్థమైపోయింది, మొత్తం కూడా ఇక్కడ నెగిటివ్ అయిపోయింది. ఈ రోజు ఎవరు కూడా తనకి సపోర్ట్ చేసే దాఖలే లేవు. అటు ఎవరి దగ్గర తను ఆశ్రయం కోరినా సరే ఎవరు కూడా తనకి విరుద్ధంగానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి నేను ఇక్కడికి వచ్చేది లేదు అనేది తెలుస్తుంది. అయితే ప్రెసెంట్ ఈ కేసులన్నీ కూడా అతనికి బిగుసుకున్నాయని చెప్పాలి. ఇప్పటికి పోలీసులు కూడా తన గురించి వెతుకుతున్నారు అన్న సమాచారం కూడా అందుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికీ కూడా వాళ్ళు దొరకకపోవడానికి కారణం ఏంటంటే తనకి పలు రకాల, అంటే నిన్న విష్ణు కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా చెప్పడం జరిగింది, దాదాపు తనకు ఒక 10-15 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఏ ఫోన్ వాడతాడో కూడా తెలియదు అని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి సరిగా తన నెంబర్ ని ట్రేస్ చేయడం కానీ, లేకపోతే సరిగా వాళ్ళు ఏ లొకేషన్ లో ఉన్నారన్నది కానీ తెలుసుకోలేకపోవడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్ అన్నట్టు కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సయ్యద్, ఏది ఏమైనా సరే డెఫినెట్ గా పోలీసులు అయితే శ్రీనివాస్ ని పట్టుకోవడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. తన పైన ఉన్న కేసులు కావచ్చు, ఇంకా మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్టు కూడా సమాచారం ఉంది. సయ్యద్, రైట్, థ్యాంక్ యూ గౌతమి ఫర్ ది అప్డేట్.
సో ప్రజెంట్ గౌతమి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అఘోరీ పైన పోలీసులు కేసు ఫైల్ చేస్తున్నారు. చాలా మంది బయటికి వచ్చి అఘోరీ పైన ట్రాన్స్జెండర్లు కావచ్చు లేదా మోసపోయిన వాళ్ళు కావచ్చు బయటికి వచ్చి అఘోరీ పైన కేసు బుక్ చేస్తున్నారు. అదేవిధంగా ఇది సోషల్ మీడియాలో కూడా అఘోరీకి అగెయిన్స్ట్గా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ విమర్శలు ఆరోపణలు తట్టుకోలేక అఘోరీ నార్త్ రీజన్లో నార్త్కి వెళ్ళిపోయినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే తనపైన వచ్చిన విమర్శలను అఘోరీ కూడా రెస్పాండ్ అయింది. దానికి సంబంధించి ఉన్న అసలు యాక్చువల్గా అఘోరీ ఏం చెప్పింది, తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి అఘోరీ ఏం చెప్పిందో ఒకసారి విందాం. హర్ మహాదేవ్. ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరీ దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము మా బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ఇవ్వడానికి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాము, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు మీరు? 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో, మీకు మా వల్లే ఇబ్బంది కదా. మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలల్లో. మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము.
ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాదొక్కటే కాదు కదా, ఇప్పటికైనా ఆపుతారని చెప్పి 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి, అర్థమై ఉంటదేమో అనుకుంటున్నాము. అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేనిదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందం